లోన్లీగా ఉంటాను. ఇంకా నా బెడ్ ఆమె సోల్జర్ జస్ట్ ఇప్పుడే డ్యూటీ చేసుకొని వచ్చి సంక్రాంతి పండగ ఫీల్ వేరండి. హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే సంక్రాంతి పండగ ఫెస్టివల్, సంక్రాంతి పండగ సంబరాలు స్టార్ట్ అయ్యాయా లేదా? మాకైతే ఏ సంబరాలు లేవు. బట్ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే నాకు లాస్ట్ ఇయర్ జరుపుకున్న సంక్రాంతి రోజులన్నీ కూడా గుర్తుకొచ్చాయి. యాక్చువల్లీ నాకు సంక్రాంతి పండుగ అంటే మన ఆంధ్రాలో చాలా ఫేమస్. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ ఇయర్ కూడా లీవ్కి వెళ్ళాలి, రావాలి. బట్ నాకు ఇక్కడ కుదరక నాకు లీవ్ అయితే శాంక్షన్ అయితే అవ్వలేదు. సో ఈ సంక్రాంతి మాత్రం నేను ఇక్కడే జస్ట్ ఇప్పుడే డ్యూటీ చేసుకొని వచ్చి, సో ఇలా రీల్స్ ఓపెన్ చేయగానే సంక్రాంతి గురించి ఏరా ఊరు వచ్చేసావా అది ఇది అని చెప్పేసి రీల్స్ అన్నీ వస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఏంటంటే ఆ ఫీల్ వేరండి. మనం ఎంత దూరంగా ఉన్నా ఇంటికి, ఫ్యామిలీకి అండ్ అలాగే మన స్టేట్కి దూరంగా ఉన్న మన అనే పండగ సంక్రాంతి పండగ, ఈ దసరా పండగ, కొన్ని పండగలు ఉన్నాయి. ఆ పండగలకు వెళ్ళకపోయినా ఈ సంక్రాంతి అనే పండగ మాత్రం తోపు. ఎందుకో నాకు వెంటనే ఇప్పుడే జస్ట్ ఇలా కెమెరా ఆన్ చేశాను. ఆన్ చేసి వెంటనే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఈ ఫీల్తోనే చెప్పాలి, మళ్ళీ ఫీల్ పోతుంది అని చెప్పేసి. సో చాలా బాధగా అనిపిస్తుంది. సంక్రాంతి అయితే నాకైతే ఏం లేదు. అండ్ కంటిన్యూస్గా డ్యూటీస్ ఉన్నాయి. ఈరోజు డ్యూటీ ఉంది, అండ్ నిన్న కూడా డ్యూటీ ఉంది, అండ్ రేపు కూడా డ్యూటీ ఉంటుంది అనేసి అంటున్నారు. సో మాకు ఇంకా పండగ పబ్బాలు అలాంటివి ఏమి ఉండవు. ఒక్కసారి మనం డ్యూటీలో ఉన్నామంటే ఇంక డ్యూటీ అదే పండగ. ఇంకా మాకైతే పండగ అయితే లేదు ఫ్రెండ్స్. మీరైనా పండగ చేసుకుంటున్నారా లేదా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో కొన్ని సార్లు అనిపిస్తుంది ఇలాంటప్పుడు ఎందుకు వచ్చాము ఏంటి అసలు. కొన్ని వీడియోస్ చూసినప్పుడు అండ్ అలాగే కొన్ని వాట్సాప్ స్టేటస్లు చూసినప్పుడు, ఫొటోస్ చూసినప్పుడు, షాపింగ్ యొక్క ఫొటోస్ చూసినప్పుడు, వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది మనం మిస్ అయిపోతున్నాము ఈ ఇంటెన్షన్ అంతానా ఏంటి అది ఇది అని చెప్పేసి. బట్ ఒకటే, ఇలా అందరూ అనుకుంటే అవ్వదు. ఎందుకంటే మన డ్యూటీ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో సోల్జర్ అంటేనే సాక్రిఫైస్. లైఫ్ సాక్రిఫైస్ చేయకపోతే ఏది కూడా అవ్వదు. వన్స్ ఫ్యామిలీ కూడా సాక్రిఫైసే. ఇంక లైఫ్ అంతా సాక్రిఫైస్ అనండి. ఈ పండగలు, పబ్బాలు, ఫంక్షన్లు, బర్త్డే పార్టీస్ ఇలాంటివి ఏం ఉండవు. వన్స్ మనం ఇంటికి ఎప్పుడు వెళ్ళామా అప్పుడే పండగ, అప్పుడే సూపర్ స్టార్. ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్ మాత్రం చాలా హైప్లా జరిగింది. ఎందుకంటే మనకి 3 years నుంచి నేను సంక్రాంతి సంబరాల్లో అయితే మాత్రం ఇంటికాడైతే లేను, ఊళ్ళోని. జాబ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 3 years తర్వాత లాస్ట్ ఇయర్ 2024లో నేను 1 month లీవ్కి వెళ్ళాను. December 30 లీవ్కి వెళ్తే నాకు January 27th వరకు నేను లీవ్ అయితే పెట్టేసాను. 1 month కూడా ఫుల్. ఇంక ఎంత ఎంజాయ్ అంటే ఆటోమేటిక్గా ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చూస్తే మీకే అర్థమవుతుంది. 45 days ఛాలెంజ్ అని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేసాము. అండ్ నెక్స్ట్ మనం కంటిన్యూస్గా వీడియోస్ కూడా చేసాము. అండ్ మన అకౌంట్ కూడా రీచ్ అయితే మాత్రం సూపర్ ఉంది. అవన్నీ చూసుకుంటే ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకు ఏంటి అది అని చెప్పేసి. అంతే, ఇలాంటప్పుడే ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగుంటుంది లైఫ్. సో ఈరోజు మనం పండగ వెళ్ళలేదని చెప్పేసి, లేదా ఈరోజు మన బర్త్డే పార్టీ జరగలేదని చెప్పేసి, లేకపోతే ఈరోజు మనం ఏదో ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదని చెప్పేసి ఎక్కడ బాధపడకూడదు. మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే లైఫ్లో అంత ముందుకు వెళ్ళొచ్చు. సో కొన్నిసార్లు కొన్ని పండగలకి అటెండ్ అవుతాము, కొన్ని పండగలకి అటెండ్ అవ్వలేము. సో అన్నీ కూడా మనం ముందుగా అడ్జస్ట్ అయ్యి స్ట్రాంగ్గా ఉండాలి. బికాజ్ ఐఎమ్ ఏ సోల్జర్. మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన ఇంట్లో ఫ్యామిలీ అంత స్ట్రాంగ్గా ఉంటారు. పండగకి వెళ్ళాలని బాధలేదు. సో నా తరపు నుంచి మీరు అందరూ పండగ చేసుకుంటున్నారా లేదా, చేసుకుంటే ఒక చిన్న కామెంట్ పెట్టండి. నా గురించి
అండ్ అంతేకాదు ఇలాంటి కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ఈ భోగి, సంక్రాంతి, కనుమ అండ్ రిపబ్లిక్ డే అండ్ ఇలాంటి వీడియోస్ నేను కంటిన్యూస్గా కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో మీకు ఏమన్నా ఎలాంటి వీడియోస్ కావాలన్నా, లేకపోతే ఇక్కడ కొన్ని వీడియోస్ నేను చెప్తాను. మీకు ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాల్సినట్లయితే కింద కామెంట్ చేయండి. అండ్ ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించి లోన్లీగా ఉంటాను. ఇంకా నా బెడ్ ఇక్కడనే పడుకుంటాను అండ్ రూమ్లో నేను ఒక్కడనే ఉంటాను. సో పక్క టెంట్లో ఉన్నారు, బట్ వాళ్ళందరూ హిందీ నార్త్ ఇండియన్స్. సో నాకు ఇప్పుడు ఉన్న టైంలో నేను ఆ వీడియోస్ చూడగానే నాకు ఏదోలా అనిపించింది. లాస్ట్ టైం ఆ వీడియోస్ చూడగానే వెంటనే నాకు లాస్ట్ టైం నేను సెలబ్రేట్ చేసుకున్న సంక్రాంతి మూమెంట్స్ అన్నీ కూడా నా కళ్ళ ముందు ఉన్నాయి. అయినా జనవరిలో ఇంటికాడ ఉంటే ఆ హ్యాపీ వేరండి. ఎందుకంటే జనవరి వైబ్, ఆ సంక్రాంతి వైబే వేరు. తోపు అసలు అదే. ఈసారి మిస్ అయ్యాను, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే మిస్ అవ్వను. ఖచ్చితంగా నేను లీవ్స్ దాచుకోవడమో లేకపోతే ఈ ఇయర్ లీవ్లో ఏదో ఒకలా అడ్జస్ట్ అయ్యి నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి సంక్రాంతిని మాత్రం మిస్ అవ్వకూడదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది లాస్ట్ ఇయర్ ఎంత ఎంజాయ్ చేశానో జనవరిలో, ఆ ఎంజాయ్మెంట్ ఇప్పుడు లేదు నాకు. సో నాకు ఆ ఇంటెన్షన్కి నేను ఇదైపోయి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మనమైతే రోజుకు ఒక కాన్సెప్ట్ తోటి ఒక మంచి వీడియోస్ అయితే చేస్తాము. సో మీకు నా నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలన్నా, లేకపోతే కొన్ని వీడియోస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, మనం వీడియో చేద్దాం. అండ్ నెక్స్ట్ సొంతంగా ఎవరైనా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే నా తరపు నుంచి మీకు 100% సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, లేకపోతే మీ లింకులు పెట్టి నేను ఎవరికి షేర్ చేయమన్నా నేను షేర్ చేసి నా నుంచి మీకు ఆల్వేస్ 100% సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అదొక్కటే కాదు, మనకి ఇన్స్టాగ్రామ్లో 60,000 మంది ఫాలోవర్స్ అయితే క్రాస్ అయిపోయింది. సో మీకు ఎలాంటి బిజినెస్ కానీ, లేదా ఎలాంటి మంచి షాప్స్ కానీ, లేదా మీకు ఏదన్నా ఆన్లైన్ బిజినెస్ కానీ, లేకపోతే ఇంట్లో ఎవరన్నా కొన్ని బిజినెస్ చేస్తూ ఉంటారో, సో మీ బిజినెస్ కొంచెం డెవలప్మెంట్ చేసుకోవడానికి ఏమైనా ఐడియాస్ కావాలన్నా సరే మనల్ని అడగండి, మనం ఒక వీడియో చేస్తాం. నా తరపు నుంచి, నా ఫాలోవర్స్ తరపు నుంచి, నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీకు కూడా సపోర్ట్ చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. సో నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి ఆల్వేస్ ఎప్పుడు నా లవ్ అనేది, నా సపోర్ట్ అనేది 100% ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. ఎవరైనా ఈ 2025లో ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే స్టార్ట్ చేసేయండి నిర్భయంతరంగా. నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. ఆల్వేస్ సపోర్ట్ సోల్జర్ దుర్గా. అండ్ చాలా మిస్ అయిపోతున్నాను ఈ 2025ని, ఈ సంక్రాంతిని, ఈ జనవరి యొక్క వైబ్ మొత్తాన్ని, అండ్ విలేజ్ని, ఫ్యామిలీని, ప్రతి ఒక్కరిని కూడా బాధగా ఉంది. బట్ ఇంకా ఓకే, ఎందుకంటే ఈరోజు వీడియో చేశాను కదా, సో కొంచెం నాకు బాధ తగ్గింది. బికాజ్ మీరు ఇప్పుడు కామెంట్స్ పెడతారు కదా, ఆ కామెంట్స్ బట్టి నేను ఇంకొంచెం మోటివేషన్ తోటి రేపు కూడా డ్యూటీకి వెళ్ళిపోతాను అంతే. సో థ్యాంక్ యూ. అండ్ మీకు ఇంకేమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, బయోలో లింక్ ఉంటుంది, వెళ్ళి మెసేజ్ పెట్టచ్చు. అండ్ అలాగే థ్యాంక్ యూ అందరికీ. జై హింద్.